విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్పై వైసీపీ నేతలు దేవినేని అవినాష్ వ్యాఖ్యలను రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్కే నాగోల్ మీరా ఖండించారు. రాజకీయాల్లోకి రాక పూర్వమే కేశినేని చిన్ని వ్యాపారవేత్తగా రాణించారని తెలియజేశారు. అమెరికాలో సైతం సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించారని చెప్పారు. అటువంటి నాయకుడి గురించి మాట్లాడే నైతిక అర్హత అవినాష్కు లేదని నాగోల్ మీరా అన్నారు. అది బెటర్ రికార్డింగు అటాక్ చేశారు. నువ్వు చూసుకుంటావు మాట్లాడు ఆయన పోటీ తెలియదు నాకేం తెలియదు. 2 రోజులు ఉంటాడు ఆయన ఉంటాడు ఆయన 2 రోజులు దేనికి పరిష్కారాలకి పంచాయతీలకి బిల్డింగ్. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గౌరవ పార్లమెంట్ సభ్యులు నాని గారి మీద చిన్ని గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మేము ఖండిస్తున్నాం. దేవినేని అవినాష్ను అన్నాడు ఎంపీ గారు చిన్ని గారు అక్రమంగా సంపాదించారు, పరిష్కారాలు చేసి సంపాదించారు అని మాట్లాడుతున్నాడు. నేను దేవినేని అవినాష్ను సూటిగా అడుగుతున్నా. కేశినేని చిన్ని గారికి రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు హైదరాబాదులో బ్రహ్మాండమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన సంపాదిస్తున్నాడు. అవినాష్ని అడుగుతున్నా, కొంతమంది మీ దగ్గర 100 కోట్లు ఉందంటున్నారు, కొంతమంది 1000 కోట్లు ఉందంటున్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ మీకు రాజకీయ భిక్ష పెట్టింది. మీరు ఈ 100,000 కోట్లు మీరు ఏమి వ్యాపారాలు చేసి సంపాదించారని అడుగుతున్నారు. మీకు ఒక వ్యాపారం ఉందా? సెటిల్మెంట్లు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గుణదల దొడ్డి అని విజయవాడ నగర ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అవినాష్ నిక్కర్లు వేసుకుంటున్నప్పుడు అక్కడున్నటువంటి ఇక్కడే నా పక్కన ఉన్నటువంటి బహుకుమార్ గారికి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసు. నాకంటే బాగా ఆయన చెప్పగలడు అక్కడ జరిగిన భాగవతం ఏంటో. కాబట్టి అవినీతికి పేటెంట్ మీరు. అవినీతిగా సంపాదించి ఈరోజు నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా అయ్యి ఎలక్షన్లకు ముందు ఒక మాట అన్నాడు చిన్ని, నేను మర్చిపోలేనట్టు ఒక మాట అన్నాడు. ప్రజల్లో గెలవాలంటే ప్రజల మనసులు గెలవాలి. ప్రజల మనసులు గెలవటం కోసం అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత కూడా 2,85,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఈ విజయవాడ పార్లమెంటు ప్రజల రుణం తీర్చుకోవాలి, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి నిరంతరం రోజుకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కష్టపడుతున్నటువంటి వ్యక్తి. విజయవాడ నగరానికి ఎన్నో ఫ్లైఓవర్లే కాదు, ఇవాళ రైల్వే స్టేషన్కి 938 కోట్లే కాదు, బైపాస్ త్వరగా పూర్తి అవటమే కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని విజయవాడ పార్లమెంటును అభివృద్ధి దిశలో ప్రయాణం చేయటమే కాకుండా విజయవాడ 3 నియోజకవర్గాలు కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలతోటి విజయవాడ నగర అభివృద్ధి చేయడానికి 3 శాసనసభ్యులను కలుపుకొని ప్రణాళికలను రూపొందిస్తున్న వ్యక్తి కేశినేని చిన్ని గారు, ఎంపీ గారు. వైసీపీ నాయకులకు ఉన్నది ఏంటంటే దోసుకోవటం దాచుకోవటం తెలుసు. మీరు ఏనాడు మీ జోబులో నుంచి 10 రూపాయలు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి పాపాన పోరు. ప్రజల సొమ్ము ఎలా తినాలో మీకు తెలుసు. ఇవాళ నేను అవినాష్ను సూటిగా అడుగుతున్నా, మీకెందుకు కొలకపూడి శ్రీనివాస్ మీద అంత ప్రేమ? మీకేమన్నా మీ చీకటి ఒప్పందం ఏదన్నా ఉంటే బహిర్గతం చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ కొలకపూడి నెమలిలో వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉంది.
అది ఎవరు చూసినా ఇంత అజ్ఞాని, ఇంత సంస్కారం లేని వ్యక్తి ఎమ్మెల్యే ఎట్లయ్యాడు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడ ఏ మాటకు ఆ మాట ఎంపీ గారు చాలా పెద్ద మనసుతో పెద్దరికంగా వ్యవహరించారు. తన చేతిలో పట్టు వస్త్రాలు పల్లెం పెట్టారు. స్థానిక శాసనసభ్యుడిగా అతని చేతిలో ముత్యాల తలంబరాలు పల్లెం పెట్టారు. వాళ్ళిద్దరు కలిపి లోపలికి వెళ్ళాలి. గతంలో కూడా అలాగే జరిగింది. అతను ఎంపీ గారి చేతిలో ఉన్నటువంటి పల్లెని లాక్కొని వెళుతున్నా అలాగే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంపీ గారి వెనకాల వందల మంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, వేలాదిగా ఉన్నారు. తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వచ్చినటువంటి వేలాది భక్తులకు అసౌకర్యం కలగకూడదు, ఇక్కడ ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరగకూడదు అనే ఒక పెద్ద మనసుతోటి ఒక సామాన్యుడు భక్తుడిగా ప్రజల్లో కూర్చొని కళ్యాణాన్ని ఘనంగా జరిగేటట్టు సహకరించిన వ్యక్తి ఎంపీ గారు, చిన్ని గారు అనే విషయం అవినాష్ లాంటి చోటా నాయకులు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వయసు చిన్నది, పదవి పెద్దది, వీళ్ళకేం మాట్లాడాలో తెలియదు. ఇవాళ రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నాను, అవినీతి గురించి మాట్లాడే హక్కు ఇవాళ వైసీపీ నాయకులకు లేదు. అవినీతికి పేటెంట్ వైసీపీ. అసలు మీ నాయకుడే అవినీతి పరుడు, మీది అవినీతి పార్టీ. మీరు గత 1924 ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోసుకుని అప్పులు పాలు చేసి ఈ రోజున ఆ అప్పులు తీర్చలేక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి శ్రమ ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది ప్రజలు వినేటువంటి పరిస్థితులు లేరు. ఇవాళ కొలకపూడి శ్రీనివాసు పార్టీ లైన్ తెలియదన్నాడు. కొలకపూడి నీకు చివరి లైన్ కూడా అయిపోయింది, నువ్వు చివరి లైన్ కూడా దాటేశావు. ఇవాళ ఎంపీ గారు గురించి, ఎంపీ గారు నాకు సీట్ ఇప్పించారు, సీటుకు ముందు నాకు సహాయం చేశారు, సీట్ ఇచ్చిన తర్వాత నేను గెలవడానికి చాలా సహాయం చేశారన్న చెప్పుకున్న పెద్ద మనిషివి. ఇవాళ నువ్వు ఎంపీ గారి గురించి అన్నీ మాట్లాడుతున్నా, అవాస్తవాలు మాట్లాడుతున్నా, నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తున్నా, ఎంపీ గారు వాస్తవాలు చెప్పే దమ్ము ధైర్యం ఉన్నా పార్టీ అధిష్టానం నువ్వు మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఉన్నాడు. పార్టీ లైన్లో ఉన్నాడు కాబట్టి ఇవాళ చిన్ని గారు అధిష్టానం ఇవాళ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇక నిన్ను పిలిచే ప్రసక్తి లేదు, నీతో మాట్లాడే ప్రసక్తి లేదనే దాకా తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గణనీయమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. నీకు సంబంధం లేకపోయినా కానీ పార్టీ నీకు అక్కడ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చేటట్లు ఎంపీ గారు ప్రయత్నం చేశారు. నువ్వు గెలిచావు. గెలిచిన తర్వాత నువ్వు ప్రజలకు సేవ చేయాలి, అక్కడ నాయకుల్ని కాపాడుకోవాలి. నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం నువ్వు చేసేటువంటి ప్రయత్నాన్ని అక్కడ నాయకులు వ్యతిరేకించిన నేపథ్యంలో ఎంపీ గారు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆయన 7 నియోజకవర్గాల్లో 7 ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ 7 నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలనే లక్ష్యంతో వెళ్తున్నటువంటి వ్యక్తి. కానీ ఒక తిరువురికే పరిమితం అవలా ఎంపీ చిన్ని గారు. 7 నియోజకవర్గాలు చూసుకునేటువంటి బాధ్యతలో ఆ తిరువురు నియోజకవర్గ నాయకులు అతని హరాస్మెంటు, అతని పద్ధతి నచ్చక, అతను చేసే అక్రమాలు, అన్యాయాలు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎంపీ గారి బాధ్యత, అధిష్టానం చెప్పింది నువ్వు ఆ తిరువురును చూసుకోమని. అప్పుడు చూసుకున్నాడు తప్ప. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళకి ప్రత్యేక రాజ్యాంగం ఏమి ఉండదు. రాజ్యాంగ పరిధిలో ఎవరమైనా ఉండాలి. ఎవరు తప్పు చేసినా తప్పే తప్ప ఎస్సీలు కాబట్టి, వాళ్ళు బీసీలు కాబట్టి, వీళ్ళు మైనారిటీలు కాబట్టి అనేటువంటి పదాలు సరైన పదాలు కాదు. మేము బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులమే. నువ్వు తప్పు చేశావు, తప్పును తప్పు అనాలి. నువ్వు గౌరవ పార్లమెంటు సభ్యుడు, నీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నువ్వు స్థానిక శాసనసభ్యుడిగా మనసులు ఏమున్నా నువ్వు రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నువ్వు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడి చేతిలో పల్లెం లాక్కున్నావంటే అసలు నీకు సంస్కారం ఉందా, నీకు మర్యాద ఉందా, నువ్వు చదువుకున్నావా అని మేము చూటిగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి చేష్టలు మేము చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ ఎంపీ గారు తన సొంత డబ్బులు పెట్టి, అవినాష్కు తెలియాలి, తన సొంత డబ్బులు పెట్టి ఎన్టీఆర్ జిల్లాలో
ప్రతి గవర్నమెంట్ స్కూల్లో గ్రౌండ్లన్నీ క్లీన్ చేయించేసి ఆ పిల్లలకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ కిట్స్ అని తన డబ్బులతో ఇప్పించాడా? ఇవాళ ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు తన సొంత డబ్బులు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ఆర్థిక చేయూతనిచ్చి వాళ్ళగా ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త కావాలని చంద్రబాబు నాయుడు గారి కన్నా కలల్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నాడే అవినాష్. ఆయన జోబులో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ మీలా కాదు, అందిన కాడికి దోసుకోవడం మరి చిన్నికి తెలియనటువంటి విషయం. చిన్నికి తెలిసిందంతా ప్రజలు నాకు ఓట్లు వేశారు, ప్రజలు రుణం తీర్చుకోవాలనేటువంటి తపన పడుతున్నాడు. కాబట్టి ఇటువంటి పిచ్చి ప్రలాపాలు, పిచ్చి మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు. ఇది మీకు వార్నింగ్ అనుకోండి. నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలను బట్టి ఏ రోజు ఎక్కడ ఏం జరిగినా వైసీపీ పార్టీలో అంటగాగుతున్న దేవినేని అనే అవినాష్ అనే వ్యక్తి ప్రతిరోజు తన సీటు తను ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉండాలి, ఎట్లా మాట్లాడితే నాకు ఆ సీటు ఇస్తారనే ఆలోచనలో తప్పితే కేశినేని చిన్ని గారిని అనే ప్రసక్తి కానీ కేశినేని చిన్ని గారిని ఎదుర్కొనే బలం కానీ అతని దగ్గర లేదనేది క్లియర్ కట్గా విజయవాడ ప్రజలందరికీ తెలుసు. విజయవాడ ప్రజలకే తెలియటం కాదు, అవినాష్ అనే వ్యక్తి నాకు తెలిసి ఎక్కడ ఉంచున్నా అసలు ఎమ్మెల్యేనే అవడం. ఎందుకు అవడంటే అతను ఎక్కడో తిన్నగా ఏ పార్టీలోనూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయించడానికి అలవాటు పడ్డాడు. మళ్ళీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలోకి వచ్చి అధికారానికి అనుభవించడానికి అలవాటు పడినాడు. వాళ్ళు అధికారం ఉన్నంతసేపే వాళ్ళు నాయకులు. ప్రతిపక్షంలో పోరాటం కానీ ఒక చాట కానీ అతనికి అలవాటు లేదు. అతను అలవాటు చేసుకుందల్లా అధికారంలోకి రావటం, అధికారంలో ఉన్న పార్టీలో చేరటం, ఇళ్ళు కడతాంటే ఇళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవటం, అట్లాగే ఏ పంచాయతీ వచ్చినా వాళ్ళు దొడ్డో జరగాలనే కంగారులో ఆదాయం సంపాదించాలనే ఆలోచనలో తప్పితే, దానికోసం వాళ్ళకి నాయకత్వం కావాలి తప్పితే ప్రజలకు పనిచేద్దామనో లేకపోతే ప్రజల కోసం ఏదైనా పనిచేసే తత్వం ఉన్న మనుషులో వాళ్ళు కానే కాదు. ఎందుకు చెబుతున్నానంటే నాకు వాళ్ళ నాన్నగారు కొద్దిగా బాగానే ఇష్టం. ఆ ఇష్టమైన ఆయన చనిపోయేటప్పుడు వాళ్ళ అబ్బాయిని అడిగాడంటారే నాకు మంచి పేరు తెచ్చిపెట్టారు అంటే అంతకంటే చండాలం చేస్తే కానీ ఆయనకి పేరు రాదని చెప్పి చేతనట్టు ఉంది. మీరు గమనించారో లేదో, మా నాన్నగారికి మంచి పేరు రావాలంటే అంతకంటే చండాలం చేయాలనుకున్నాడు అతను. కేవలం ఆ మనస్తత్వంతో పెరుగుతున్న అవినాష్ తప్పితే ఈ చిల్లర వ్యవహారాలు ఇట్టాటి చేయటం అనేది అవినాష్కి నేతితో పెట్టి విద్యలాగా ఆయన ఎమ్మట చేర్చుకున్న నలుగురు ఐదుగురు కూడా అదే అలవాటు ఉన్న వ్యక్తుల్ని ఎమ్మటేసి తిరుగుతా ప్రతి దాంట్లోకి ఎంటర్ అయిపోయి ఎందుకులే అని వదిలేయటమే తప్పితే ప్రతి విషయంలోనూ అతను జోక్యం చేసుకుంటే ఇంతకంటే పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే శివనాథ్ గారు వీళ్ళందరికీ ఎవరికి ఏం ద్రోహం చేశారు? ఆయన పని, ఆయన పార్టీ, ఆయన